నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెంగాల్ రాజకీయాలంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. అంటే మనకు తెలియని బెంగాల్, మమతా బెనర్జీ కప్పి పెట్టేసిన బెంగాల్ 15 ఏళ్ల పాటు, అంతకుముందు 30 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు తొక్కి పట్టేసిన బెంగాల్. సో ఈ రెండింటి నుంచి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పొర తీసేసుకుంటూ బెంగాల్ బయటకు వస్తుంది. బెంగాల్ సమాజం బయట ప్రపంచంతో మాట్లాడుతుంది. బెంగాల్కి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. అదేంటి 47లో కదా అని, 47లో వచ్చింది అని అనుకున్నారు. సబ్సిక్వెంట్గా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఫెయిల్యూర్స్, దాంట్లోంచి పుట్టుకొచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు, ఆ తర్వాత పాపం బుద్ధదేవ్ భట్టాచార్య మధ్యలో ఏదో రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన్ని కాస్త ఇబ్బంది పెట్టింది ఈ మమతా బెనర్జీ. స్ట్రీట్ ఫైటర్ అని చెప్పి తనను తాను క్లెయిమ్ చేసుకొని మార్కెట్లో నిలబడి ఇక బెంగాల్కి తానే అవధూతగా తాను పరిచయం చేసుకొని కమ్యూనిస్టులకు మించిన అరాచకాలు అక్కడ చూపించింది. ఇవాళ ఆ ఫలితం అనుభవించింది ఆవిడ. నిజంగా ఈరోజు మనం చదువుతున్న చాలా కథనాలు బెంగాలీ గురించి, అవన్నీ నిజాలేనా? కట్మనీలు, సొరంగాలు, దోపిడీలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ క్యాటిల్ స్మగ్లింగ్, ఒకటేంటి 100 ఇలాంటివి మాట్లాడి ఈ గూండాయిజం, ఇదంతా నిజమేనా అంటే అక్కడ విస్తారంగా పరిణించి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్, ఆయన బోత్ విజువల్ అండ్ ప్రింట్ మీడియాకి సుపరిచితులు, డాక్టర్ సూరావుజ్జుల రాము ప్రస్తుతం మనతో ఉన్నారు. అవన్నీ వివరంగా చెప్తాను. నమస్తే డాక్టర్ రాము గారు. నమస్కారం సార్. ఇవన్నీ అంటే మేము చదువుకున్నవి, అంటే మేము మీ అంత దూరం మేము ప్రయాణించలేదు. సో ఇప్పుడు వస్తున్న కథనాలు కానీ చూస్తున్న విజువల్స్ కానీ నిజమేనంటారా? బెంగాల్ సామాజిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఈ మూడు కోణాల నుంచి చూడాల్సింది ఉంది సార్. సరే, 34 సంవత్సరాల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలుసు. ప్రజలు దానికి తిరుగుబాటుగానే మమతా బెనర్జీకి పట్టం కట్టారు 15 ఏళ్ల క్రితం. కానీ ఆమె అంతకన్నా అరాచకత్వం సృష్టించిందనేది నా పర్యటనలో తెలిసింది. ఈ మధ్య నేను చాలా ఆల్మోస్ట్ మీరు ఒక 1.5 months అక్కడ తిరుగుతూ అక్కడ పైగా మేధావులతో గ్రాస్ మీ ఫ్రెండ్ ఒక ఆయన ఈ మధ్య మినిస్టర్ అయ్యారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు ఒక 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి పరిచయం. 15 ఏళ్ల నుంచి ఇప్పుడు ఆయన మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేగా అయ్యారు. అర్జున్ సింగ్ గారని కొత్తగా మినిస్టర్ అయ్యారు. సరే, ఆయన కూడా కలిశాను ఈ టూర్లో. మొత్తం ఓవరాల్గా గవర్నర్ ఆఫీస్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది పరిచయం ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతూ గ్రాస్ రూట్లోకి వెళ్ళి మాట్లాడొచ్చాను. ముఖ్యంగా సార్, సరే మతం ప్రాతిపదికన ఆమె సమాజాన్ని విచ్ఛిన్నం చేసింది అని అంటూ ఉన్నారు. ఆ యాంగిల్ గురించి మాట్లాడే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ అసలు మమతని బాగా దెబ్బతీసింది ఏంటంటే సిండికేట్ రాజ్. సిండికేట్లు అంటే అది మరీ వార్డు స్థాయికి, వీధి స్థాయికి కూడా ఆమె సిండికేట్ రాజ్ని తీసుకెళ్ళింది. ఇదివరకు ఎట్లుండేదంటే, ఇప్పుడు మన తెలంగాణ మోడల్, ఆంధ్ర మోడల్లో ఏంటంటే ఏమైనా పెద్ద పెద్ద కాంట్రాక్టులు జరిగితే డీసెంట్రలైజేషన్ ఆఫ్ కరప్షన్, మంచి మాట చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్టులో కొంత కట్టు కావాల్సిన వాళ్ళకి వెళ్తుంటుంది. అది ఒక వార్డు స్థాయికి, వీధి స్థాయికి కూడా వెళ్ళిపోయింది. ఆ విధంగా ఇన్స్టిట్యూషనలైజ్ చేయటంలో ఈ మమతా బెనర్జీ గారు, వారి అల్లుడు, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గారు దిగ్విజయం చేయగలిగారు. ఈ కార్యక్రమంలో ఇంకొక వాళ్ళు చేసిన పని ఏంటంటే, అసలు యాక్చువల్లీ సిండికేట్ రాజ్ మన వాళ్ళకి చాలామందికి అర్థం కాదు. అసలు వాళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా వెళ్ళి తమకు అనువైన ధరల్లో ఏదైనా కొనుక్కుంటామంటే అటు కుదరదు. మనం ఇంట్లో ఏదన్నా ఒక చిన్న రూమ్ కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ ఇటుకలు ఎక్కడ కొనాలా, సిమెంట్ ఎక్కడ కొనాలా, అన్నీ కూడా ఆ వీధిలో ఉన్న టీఎంసీ నాయకుడు చెప్తాడు. ఆయన్ని కాదని మనం పోయి తీసుకొచ్చామంటే వాడు బతకనీయడు. చాలా హెరాస్ చేస్తారు. వచ్చి ముందు మర్యాదకు చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి వాళ్ళు ఏంటో వాళ్ళ ప్రతాపం చేస్తారు. వాళ్ళకి పోలీసులు, మున్సిపల్ అధికారులు వాళ్ళందరూ గ్రిప్లో ఉన్నారనమాట. అంటే 15 ఏళ్ళు మొత్తం సమాజం విపరీతమైన అంటే ఉడుగుడిసిపోయింది అంటారే, అట్లా అయిపోయింది అసలు. ఇంకోటి ఏంటంటేనండి, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ లాట్, ఈ ఏరియాలో పార్కింగ్ లాట్ నీది అని ఒక టీఎంసీ లీడర్ పెడతాడు. అసలు అది గవర్నమెంట్తో సంబంధం ఉండదు, టికెట్లు చించిస్తుంటాడు, జనం సచ్చినట్టు డబ్బులు కట్టాలి. ఇది కాక టోల్ గేట్స్ పెట్టారండి. టోల్ గేట్స్ పెట్టి అటుపోతున్న, అసలు టోల్ గేట్స్ దానికి ఒక పద్ధతి ఏమీ లేదు, ఉత్తగా ఒక స్తంభం లాంటిది పెట్టి అక్కడ టికెట్లు చించారు. ఇట్లా అసలే పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక వలసపోతున్న ప్రాంతం బెంగాల్. అలాంటి పరిస్థితుల్లో ఈ అవినీతి, అక్రమాలు భయంకరంగా ఉన్నాయి. ఇంకొకటి,
దీనికి ఆమె ఈ అవినీతికి మంచిగా మతం రంగు పులివింది. భారతీయ జనతా పార్టీ హిందూ సమాజాన్ని ఏకం చేస్తోంది, వాళ్ళు మత రాజకీయం చేస్తున్నారు అని అంటారు. అది చాలా వరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఒక వ్యవస్థీకృతంగా మతాన్ని వాడుకున్న ఒక మనిషి ఈమె మమతా బెనర్జీ గారు. ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా కొద్దిగా కండబలం గుండెబలం ఉన్న ముస్లిమ్స్ని వాడుకున్నది ఆమె. పైగా వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఓటు బ్యాంకుగా వచ్చారా, ఈవిడ తెప్పించిందని అంటారు, వచ్చారని అంటారు. ఈమె వారికి రేషన్ కార్డులు అవన్నీ సప్లై చేసిందని అంటారు, ఆధార్ కార్డులు సప్లై చేసిందని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆమె ఆధ్వర్యంలో ఒక ముస్లిం దన్నుతో ఒక ముఠాలు ఏర్పడ్డాయి. అయితే ఒకటి, ఇదంతా నేను మాట్లాడటం బాధ్యతారహితంగా మాట్లాడట్లేదు. ఒక 25 లక్షల ఓట్లు కట్ అయ్యాయి, అయినా కూడా ఎన్నికలు జరిగాయి అనే స్పృహతోనే, ఎస్ఐఆర్లో కొన్ని లోపాలు ఉండవచ్చు అనే స్పృహతోనే మాట్లాడుతున్నా. అంటే ఏకపక్షంగా నేను చెప్పడం లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం విపరీతమైన అఘాయిత్యాలు జరిగాయి, దారుణాలు జరిగాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆర్జీ గారి హాస్పిటల్ ఉదంతం మాత్రం 2024 నవంబర్లో డిసెంబర్లో జరిగినట్టుంది. ఈ ఉదంతం మాత్రం ఆమె పతనానికి నాంది ప్రస్తావన చేసింది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు సార్. ఆర్జీ గారి హాస్పిటల్ ఉదంతం. ఎందుకంటే ఆ రోజు కలకత్తా రాము గారు, నాకు ఒక డౌట్, ఆవిడ ఒక ఉమెన్ కదా, ఒక మహిళ, సున్నితత్వం ఉంటుంది కదా మహిళలకు సాధారణంగా. ఆ సున్నితత్వం ఆవిడలో ఎందుకు లోపించింది, ఎలా లోపించింది? అంటే యాక్చువల్లీ మమతా బెనర్జీ గారు ముందు నుంచి కూడా ఈ కమ్యూనిస్టుల గూండాయిజానికి బలై చాలాసార్లు గాయాలకు పాలయ్యి చాలా ఇబ్బంది పడి వచ్చిన మహిళ. అంటే ఆమె స్ట్రీట్ ఫైటర్. ఆమెలో ఈ సున్నితత్వాలు ఆమె స్ట్రాటజీ, దేనికైనా తెగించి పోరాడడం ఆమె నైజం అట్లా వచ్చింది, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఒక అమ్మాయి మెడిసిన్ చేస్తుంది, పీజీ, దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆవిడ లోపల ఒక తల్లి ఉంటుంది కదా, ఆ తల్లి బయటికి రాలేదా? అది ఒక డిబేటబుల్ పాయింట్ అండి. కానీ ఆ అంశంలో మమతా బెనర్జీ గారు, అభిషేక్ బెనర్జీ వాళ్ళ గ్రూపు వ్యవహరించిన తీరును మాత్రం మొత్తం యావత్ బెంగాల్ సమాజం ఏమాత్రం హర్షించలేదు. వేలాది మంది, లక్షలాది మంది ఆ రోజు రోడ్డు మీదకి వచ్చారు. ఆమె పత్రం అక్కడే స్టార్ట్ అయింది. అయితే బీజేపీ గ్రౌండ్ వర్క్ ఎట్లా చేసుకుంది అనేది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ చేయడం అదంతా వేరే విషయం. కానీ సమాజంలో అక్కడ ఏమీ లేకుండానే ఎన్నికల అక్రమాలతోనే తాను ఓడిపోయాను అనే మమతా బెనర్జీ గారి వాదన మాత్రం అస్సలు అంగీకార యోగ్యం కాదు, తప్పు. ఆమె ఆధ్వర్యంలో ఆమె నాకేం తెలియదు, ఆమె జీతం తీసుకోదు, ఆమె ప్రజల కోసం బతుకుతున్న మనిషి, ఏదో కాటన్ శారీ కట్టుకొని తిరుగుతుంది అని బయటికి చెప్తారు. కానీ వాస్తవాలు చూస్తే మాత్రం అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలు కూడా చాలా ఎక్కువ జరిగినట్టు ఉంది. ఇంకొకటి ఏంటంటే 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళు ఎంతమందిని వాళ్ళ వ్యతిరేకులు చంపారు వేరే వాళ్ళ, కానీ ఈమె కూడా ఊచకోత జరిగిందండి, కమ్యూనిస్టులు ఊచకోత జరిగింది. ఆ తర్వాత పరిణామాలన్నీ ఇప్పుడు చూస్తున్నాం. జనరల్గా వాళ్ళు కదా చేసేది, వాళ్ళని కూడా చేసింది ఆవిడ. అసలు మీరు వాళ్ళ లిస్టు ప్రకటించారు, 500 మంది 600 మందితో ఏ డేట్లో తృణమూల్ కాంగ్రెస్ హయాంలో చనిపోయిన వాళ్ళు. అది మామూలు మారణకాండ కదా, అది కనిపించని ఊచకొత్త, అది ఘోరంగా ఉంది. దాని పరిణామం వల్లనే ఇప్పుడు జరుగుతుంది. షీ హ్యాడ్ అండర్వెంట్ సచ్ కైండ్ ఆఫ్ అట్రాసిటీస్ డ్యూరింగ్ కమ్యూనిస్ట్ రెజిమ్ కదండి, అది కూడా మనం అందులో అనుమానమే లేదు. అంటే ఏ స్థాయిలో ఆమెను తొక్కేసే ప్రయత్నం చేసి, ఆమె నిర్బంధాలకు గురి చేసి, వేధించి, సో బహుశా అక్కడ రాటు తేలిందేమో ఆమె. రాటు తేలటం అంటే అది గుణపాఠాలు నేర్చుకుని ఒక లీడర్గా ఎదగటం వేరు. ఫస్ట్ 5 years కొద్దిగా ఆ ఊపులోనే ఆమె పనిచేసింది. కానీ ఆ తర్వాత పరిణామ క్రమంలో ఈ ఎలక్టరల్ పాలిటిక్స్ ఇక్కడి నుంచి మనం వదిలేసి నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళాలనే యాంబిషన్ ఆమెకి ఎక్కువైన తర్వాత, అట్లానే అభిషేక్ బెనర్జీని ఎట్లయినా ముఖ్యమంత్రికి చేయాలి, తన జీవిత చరమాంకంలో ఆయన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిని చేసి తాను మహాబంగ్లాదేశ్కి ప్రధానమంత్రి, అంటే ఇది కూడా కలిపి అది ఒక ఆరోపణ. కానీ ఆమె బంగ్లాదేశ్ సెంట్రిక్ గా బెంగాల్ని వాడుకుని చేసిన ఆరోపణ ఏంటి రాము గారు? ఐ లవ్ బంగ్లాదేశ్ అంది ఆవిడ. అది ఆరోపణ కాదుగా, మాటేగా. అవును, ఆమె బంగ్లాదేశ్ ప్రజల పట్ల, అంటే ఓటు బ్యాంక్ రాజకీయం, నేటివిటీ గురించి కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆమె ఎక్కడ పుట్టారండి? అంటే చాలా మంది చెప్తారు ఏంటంటే ఆమె ఏదో మైగ్రేట్ అయ్యారు, ఆమె ఎక్కడ మనిషి అని. ఇవన్నీ రికార్డులన్నీ కూడా అంటే వివాదాస్పదమైన వ్యవహారం ఇది, అంటే మనం స్పష్టంగా చెప్పలేనిది. కానీ ఆమె భారతీయతని పూర్తి స్థాయిలో మనం శంకించాల్సిన పని లేదని నాకు అనిపిస్తుంది. కొంతమేరకు శంకించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె చేసినంత రిలీజియస్ పాలిటిక్స్ చాలా మంది చేయలేదండి.
ఆ కరుడు కట్టిన వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. అంటే మీరు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్న మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న నాయకులు కూడా చేయనంత కమ్యూనల్ పాలిటిక్స్ ఆమె చేశారని మాత్రం జకీర్ నాయక్ కూడా చేయలేదు, ఆవిడ చేయగలిగింది అంటారు. అట్లా అనొచ్చు. బట్ ఆమె ఏంటంటే మహిళ, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పతనం చేసిన మహిళ, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మహిళ, ఇంకొకటి ఏంటంటే రిలీజియస్ పాలిటిక్స్ ఎట్లా వాడుకోవాలో తెలిసిన మహిళ. ఈ కాంబినేషన్తో ఉన్న లీడర్ ఆమె. అందువల్లనే 15 ఏళ్ల తర్వాత ప్రజలందరూ కూడా విసిగిపోయి వేసారిపోయారు. విసిగిపోవడమే కాదండి, ఇప్పుడు జరుగుతున్న ఇంట్రా పార్టీ పాలిటిక్స్ చూస్తే కూడా 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 60-62 మంది బయటికి వెళ్ళిపోతున్నారు. అట్లే 29 మంది ఎంపీలు, 24 మంది ఎంపీల్లో 22 మంది బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాము, మమ్మల్ని మనుషులకు చూడలేదు, మాకు ఏమాత్రం ఆత్మగౌరవం లేకుండా మమ్మల్ని చూశారు, ఇది ఒక అవకాశం వచ్చింది కాబట్టి బయటకు వచ్చామని అంటున్నారు. అంటే పవర్ పాలిటిక్స్, పవర్ అనేది మన డెమోక్రసీలో ఇంపార్టెంట్ విషయం కాబట్టి నోరు మూసుకొని ఉన్నారు. అందరూ కూడా చెబుతున్న ఒకటే మాట ఏంటంటే, ఆ ఆసుపత్రి సంఘటన తర్వాత మాకు భ్రాంతి దొరికింది, ఎట్లా బయటపడాలని చూస్తున్నాం. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు తీర్పిచ్చిన నేపథ్యంలో మేము ఇప్పుడైనా సరే దాన్ని సవరణ చర్యగా మేము ఒక స్టెప్ తీసుకుంటున్నాం. ఇంకా ఎక్కడెక్కడ మీరు వెస్ట్ బెంగాల్లో ఏ పార్ట్స్ వెళ్ళారు? నేను ముఖ్యంగా సందేశ్ ఖలీ వెళ్ళారా? అటు వెళ్ళలేదండి. నేను యాక్చువల్లీ నా టూర్లో భాగంగా నేను అనుకున్న నా క్వాలిటేటివ్ ఎనాలిసిస్లో నాకు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాను. వెళ్ళినప్పుడు కలకటాలో చాలా మందితో మాట్లాడాను. చాలా మంది అంటే సివిల్ సర్వెంట్స్తో మాట్లాడా, నాయకులతో మాట్లాడా. అభిషేక్ బెనర్జీ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళా. అభిషేక్ బెనర్జీ బయటకు వస్తే చోర్ 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 అనే పరిస్థితి. అభిషేక్ బెనర్జీ మీద దాడి జరగక ముందే నేను అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చా, అభిషేక్ బెనర్జీ ప్రాణానికి ముప్పు ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని. ఆ తర్వాత టీఎంసీ లీడర్స్ వెంటబడి కొట్టతారు, గ్యారంటీకి అట్లనే ఉంది అని చెప్పాను. ఆ తర్వాత 24 పరగణాలు, నార్త్ 24 పరగణాలు అక్కడ ఇంటర్నల్గా వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాను. మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ పరిణామాలన్నీ నాకే మాట్లాడించారా మీరు? మిమ్మల్ని అక్కడ మాట్లాడించడం అంటే, నేను వెళ్ళిన నా టీం ఒక టీమ్గా వెళ్ళి హడావుడిగా కాకుండా నేను ఇళ్లలోకి వెళ్ళి ఏదో సాధారణ విజిటర్ లాగా చాలా దూరంగా వెళ్ళి మాట్లాడొచ్చాను. సో అక్కడ ఆ ఏరియాలో ముస్లిం పాపులేషన్ కూడా తక్కువ ఉంది. కానీ ముస్లిం క్యాబ్ డ్రైవర్లతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మమ్మల్ని బాగా వాడుకొని మేము బీజేపీకి భయంకరమైన వ్యతిరేకమైన కలర్ ఇచ్చింది ఈమెకి బుద్ధి వచ్చింది, ఇప్పుడు బుద్ధి వచ్చింది. అట్లని ఏమేమి దుర్మార్గులైన నాయకురాలని మేము అనలేము, ఎందుకంటే మా కమ్యూనిటీని బాగానే చూసుకుంది. కానీ మేమైతే స్వాగతిస్తున్నాం దీన్ని. సువేందు ఆయనని స్వాగతించారండి. నాకు కలిసిన ఒక 10-15 మందిలో ముస్లిమ్స్లో చాలా మంది ఈయనకు ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఈ 15 ఏళ్ల ప్రభుత్వం పోకపోతే ఘోరంగా ఉండేది బెంగాల్ పరిస్థితి ఘోరం అని నేను అనుకోనండి. బంగ్లాదేశ్లో కలిపేసేది అది. ఒక తెలుగు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటే వెళ్ళి మాట్లాడానండి. వాళ్ళు అన్నారు ఇంటర్నల్గా, అంటే వాళ్ళు బయటికి మాట్లాడే పరిస్థితి లేదు సార్, ఈసారి బెంగాల్లో ప్రభుత్వం మారకపోతే ఇది ఇంకొక జమ్మూ కాశ్మీర్ అయి భారతదేశం మీద పెద్ద కుంపటిలాగా తయారయ్యేదండి, ఇంకో కుంపటిలాగా. ఆ పరిస్థితులు ఉన్నాయి, మేము విట్నెస్ చేశామని అక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తెలుగు వాళ్ళు చెప్పారు. ఇంటరాక్టెడ్ రాము గారు విత్ కామన్ ముస్లిం ఫ్యామిలీస్, మీరు చాలా చోట్ల తిరిగారు, దట్ 24 అండ్ బోత్ సౌత్ అండ్ నార్త్ డిస్ట్రిక్ట్స్ అవి చూస్తే, నదియా కావచ్చు అండ్ ఇంకా కిందకి వస్తే ఇంకో 2 జిల్లాలు, వీటిలో సాధారణ ముస్లిం కుటుంబాలు వాళ్ళ రియాక్షన్ ఏంటండి? సాధారణ ముస్లిం కుటుంబాలు అప్పటి పరిస్థితుల్లో, నేను ఒక నెల రోజుల క్రితం వెళ్ళి వచ్చిన్నాను, అప్పటి వాతావరణంలో వాళ్ళైతే షాక్లో ఉన్నారండి. ఈ గవర్నమెంట్ పోతుంది అనుకోవాలి వాళ్ళు, ఎట్లయినా చేసి ఈ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నారు. వాళ్ళు షాక్లో ఉన్నారు, బతుకు భయంతో ఉన్నారు. ఎందుకంటే దాంట్లో చాలామంది వలస వచ్చిన వాళ్ళే. వలస అంటే ఎప్పుడో వచ్చి స్థిరపడి టీఎంసీ గూండాలు వాళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళే. సో వాళ్ళెవరు బాహాటంగా బీజేపీ జిందాబాద్ అనే పరిస్థితి లేదు. ఇంకొకసారి బీజేపీ ప్రభుత్వం రావడానికి ఆహ్వానిస్తున్నామని అంటున్నారు తప్ప వాళ్ళేదో విశ్లేషణ చేసి బీజేపీ డౌన్ అనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, సిచ్యువేషన్ అర్థమైంది. ఎప్పుడైతే ఇంకొక పరిణామం కూడా ఉంది వాసు గారు, ఎప్పుడైతే బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడింది, కౌంటింగ్ దగ్గర పడ్డది, కౌంటింగ్ రోజు తెలిసిపోయింది అనే వాళ్ళకు ఒక స్పృహ కలగగానే
ఉన్న లోకల్ టీఎంసీ లీడర్స్ అంతా జెండాలు మార్చారండి. అప్పట్లో కమ్యూనిస్ట్ లీడర్స్ అంతా జెండాలు మార్చి టీఎంసీ చేశారు. ఇప్పుడు టీఎంసీ వాళ్ళందరూ కూడా జెండాలు మార్చి రాత్రికి రాత్రి బీజేపీలో చేరిపోయారు. అది యాక్చువల్లీ ఇప్పుడున్న కొత్త సర్కార్ కూడా దాన్ని స్వాగతించింది. మిమ్మల్ని అందరం మేమేం అనము, మర్యాదగా ఉండండి. అయితే ఒకటి, గట్టిగా భయంకరంగా హిందువుల మీద దాడులు చేసిన వాళ్ళని మాత్రం వాళ్ళు ఈ అండర్వేర్స్ మీద తిప్పాలనేది ముందు అప్పుడే డెసిషన్ తీసుకున్నారు. జరుగుతుంది. ఇప్పుడు 2-3 రోజులుగా ఒక చోట ఒక ఊళ్ళో టీఎంసీ గుండా, వాళ్ళు లీడర్ అంటలా, రాయటం కూడా టీఎంసీ గుండా అని, అది ఆ టెర్మినాలజీ కమ్యూనిస్ట్ నుంచి వచ్చింది వాళ్ళకి. అతనికి ఒక లుంగి కట్టేసి గుండు సగం గొరిగి చెప్పులు దండేసి ఊరంతా నడిపించారు. ఇంకో చోట ఇలాగే చేసి గాడిద మీద ఊరేగించారు. అంటే ఇలాంటి అంటే ప్రజలు చట్టాన్ని తీసుకోవటం అనేది అసలు అది ఖచ్చితంగా అది డిబేటబులే. కానీ ఇక్కడ ఎక్కడ పార్టీలు ఇన్వాల్వ్ కావట్లేదు, సాధారణ ప్రజానికమే చేస్తున్నారు ఇది. అది ఆ కసి నేను గమనించానండి. టీఎంసీ మీద ఉన్న కసి అడుగడుగున చాలా భయంకరంగా ఉంది. నేను ఐ కన్సిడర్ వాళ్ళ ఎలిగేషన్స్ ఏదో చేశారు, మమ్మల్ని మోసం చేశారు ఎలక్టోరల్గా అని అన్నారు, అది వేరే విషయం. కానీ ప్రజలలో మాత్రం చాలా కసి ఉంది. అదంతా కూడా బయటపడుతుంది. ఇంకా ఒక మొత్తం బెంగాల్ సమాజం స్టెబిలైజ్ కావాలంటే ఇంకా 6-7 నెలలు పడుతుందండి. 6-7 నెలల పాటు ఆ వ్యవస్థ ఒక సద్దుమణిగి ఉండడానికి. అప్పటిదాకా మీరు బహుశా ఆశావహులు కాబట్టి 6-7 నెలలు అంటున్నారు. కానీ లోపల వ్యవస్థల లోపలికి నరాల్లోకి చొచ్చుకెళ్ళిపోయినారు ఈ కార్యకర్తలు. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్, వాళ్ళే ఎస్ఐలు అవుతారు, వాళ్ళే డిఎస్పీలు అవుతారు, వాళ్ళే ఎస్పీలుగా రిటైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అక్కడి నుంచి కనీసం 7-8 ఇన్సిడెంట్స్ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు. మన సినిమాల్లో చూస్తాం, అదే జిల్లాలో పుట్టి అదే జిల్లాలో ఎస్పీ గాను కలెక్టర్ గాను రిటైర్ అవటం. వెస్ట్ బెంగాల్లో నిజం ఇది అని చెప్పి చూపించే సంఘటనలు 7-8 చెప్తున్నారు అక్కడి నుంచి. అవునండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు టీచర్ వ్యవస్థను కూడా దాన్ని తమకు అనుకూలంగా సెట్ చేసుకోవాలనుకునే టీచర్ రిక్రూట్మెంట్లో వాళ్ళ మనుషుల్ని నింపారు బాగా. అది ఒక పెద్ద స్కామ్ అయ్యి ఇప్పుడు దాని మీద ఇది జరుగుతుంది కదా. అది కూడా వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే టీచర్స్లో కూడా మన వాళ్ళు ఉండాలి, ఉంటే మనం వ్యవస్థీకృతంగా ఇట్టి పరిస్థితుల్లో ఉండవచ్చు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే కమ్యూనిస్టులాగా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనం రూల్ చేయాలా అని అనుకున్నారు. ఇప్పుడు ఈ జహంగీర్ ఖాన్ అనే ఆయన్ని అరెస్ట్ చేశారండి. ఆ ఏరియాలో నేను కొద్దిగా స్టడీ చేసి వచ్చాను. అసలు ఏదే నేను పుష్ప అని అన్నాడు కదా యూపీ పోలీస్ అధికారి అజయ్ పాల్ శర్మ అని, సింగం అని అంటే నేను పుష్పని సంగతి చూస్తా తర్వాత అది ఇది అని అన్నాడు కదా. ఎంత బీభత్సకాండండి అదంతా. అన్యాయమైన వ్యవస్థ. ముస్లిం యువకులని, ఉద్యోగాలు లేకుండా ఆ ప్రాంతాల్లో ఉంటున్న ముస్లిం యువకులని వాడుకుని ప్రజాస్వామ్యమని న్యూఢిల్లీలో మాట్లాడే మమతా బెనర్జీ గారు తన కళ్ళెదుట అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా ఆపలేకపోయిందండి. జహంగీర్ ఖాన్ ఉదంతం పెద్ద ఉదాహరణ. నిన్న నేపాల్ బోర్డర్లో ఆయన అరెస్ట్ చేశారు. ఆయన వాడుకొని అభిషేక్ బెనర్జీని ఏదో ఒక కేసులో గట్టిగా పెట్టడానికి ఏదో ట్రై చేస్తున్నారు. అప్పుడే జహంగీర్ గట్టిగా ఎందుకండి, మామూలుగానే 18 ఇళ్ళు ఉన్నాయి ఆయనకి, అధికారిక నివాసాలు కలకత్తాలో. అండ్ ఇంట్రెస్టింగ్లీ మొన్ననే రిజైన్ చేసిన కలకత్తా మేయర్ ఆయన నోటీసులో లేకుండానే ఈయనకి నోటీసులు ఇచ్చారట. ఆయన అడిగితే మనకి ఏదో రవితేజ సినిమాలో ఏమోనండి నాకు తెలియదండి, చూడలేదండి, చెప్పలేదు అన్నట్టు ఆ మేయర్, మాజీ మేయర్ చెప్తారు. 18 ఇళ్ళు అండ్ ప్రోటోకాల్, ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రికి లేని ప్రోటోకాలు, ఒక కాన్వాయి, ఎస్కాట్, అతనికి మామూలు ఎంపీ, ముఖ్యమంత్రి మేనల్లుడు. ఇతన్ని అడ్డం పెట్టుకుని అతని మీద కేసులు పెట్టక్కర్లా, ఆల్రెడీ ఈడీ ఇవన్నీ రెడీగానే ఉన్నాయి. దొంగ కేసులు ఒకటి వాసు గారు భయంకరంగా పెట్టారు. నేను అర్జున్ సింగ్ గారు అని చెప్పా కదా, అర్జున్ సింగ్ ఇదివరకు టీఎంసీలో ఉండి తర్వాత బీజేపీలోకి వచ్చారు. ఈయన మీద 240 కేసులు ఉన్నాయండి. అసలు కదిలితే కేసు, మెదిలితే కేసు. నిజానికి అర్జున్ సింగ్ గారు కూడా ఆ టీఎంసీ కల్చర్ నుంచి రాటుదేలి వచ్చిన మనిషే. ఈయనకి ఒక ముఠా ఉంది, వీళ్ళు కూడా గట్టిగానే చేసి వచ్చిన వాళ్ళే. ఇదంతా ఎందుకురా మనకని బీజేపీలోకి వచ్చాడు. చెప్తున్నాడు, దాదా నరకం చూసాము, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రాకపోతే మాత్రం కష్టమైపోయేదని. ఆయన కొడుకు ఇద్దరు గెలిచారు, ఈయన మినిస్టర్ అయ్యాడు అనుకోండి. వీళ్ళకి దొంగ కేసుల భయం. అసలు కదిలితే కేసు, మెదిలితే కేసు అండి. రాజ్యాంగ పరిరక్షణ అని మమతా బెనర్జీ గారు రాహుల్ గాంధీ గారి పక్కన కూర్చొని మాట్లాడుతుంది కదండి. ఆమె రాజ్యాంగాన్ని ఎంత ఘోరంగా ఉల్లంఘించింది, చట్టాన్ని ఎంత ఘోరంగా ఉల్లంఘించిందో చూడొచ్చు. ఇంకొకటి మినహా ఇతర చోట్ల రాజ్యాంగ పరిరక్షణ అదే అయి ఉండొచ్చు. ఇంకొకటి గమ్మత్తైన విషయం, నిన్న ఇండి బ్లాక్ సమావేశం జరిగింది. నేను ఇండి బ్లాక్ సమావేశం జరిగినప్పుడు పరిస్థితి చూస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారిని ఆమె ఆలింగనం చేసుకున్నారు.
ఆలింగనం చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఆమె మాట్లాడుకున్నారు. ఇదే రాహుల్ గాంధీ గారు బెంగాల్ ప్రచారంలోకి వచ్చి ఏం చెప్పారంటే, ఈ బీజేపీకి మమతకి తేడా ఏమీ లేదు, రెండు రెండే అని చెప్పాడు. ఆయనకు తెలుసు ఆ కమ్యూనల్ యాంగిల్లో మాట్లాడాడు. కానీ వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో కూర్చొని భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని మనం రక్షించాలంటే మనం ఏకం కావాలా అని చెప్పటం విచిత్రం అండి. అసలు రాజకీయ వ్యవస్థను పరిహాసప్రాయం చేయటం అంటారు దీన్ని. అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ గారు అక్కడ కూర్చొని రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, ప్రజలను ఎట్లా చూడాలని చేస్తున్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసిందంతా మతతత్వ రాజకీయాలే. ఇదంతా ఒక గమ్మత్తైన వాతావరణాన్ని. అసలు నిజానికి మమతా బెనర్జీ లాంటి దురహంకారంతో ఉన్న నాయకులు ఎక్కడైనా ఓడిపోతున్నారు. దురహంకారం ఎక్కువ పెరిగిన నాయకులందరూ సరే మన తెలంగాణలో చూసాము. అది యాజ్ ఏ సెఫాలజిస్ట్ గా కూడా మీరు డిఫరెంట్ స్టేట్స్లో యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ సర్వేస్ అండి. ఈవెన్ జగన్స్ డిఫీట్ని ఇప్పుడు ముందు ప్రిడిక్ట్ చేశారు మీరు. అవును సార్. అంటే కొంత ఐబ్రోస్ లేచినాయి, ఏంటి ఇంత ఎర్లీగా డాక్టర్ రాము ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సిన్స్ యూఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి సాధారణంగా మీరు ఇచ్చిన ప్రొడక్షన్ మీద సందేహాలు వచ్చినాయి జనాలు. ఏంటిది, ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారు? అంటే సార్ నేను నాకున్న టీంకి నాకు ఒక క్వాలిటేటివ్ అనాలిసిస్లో మేము ఎక్స్పర్ట్స్ సార్, క్వాలిటేటివ్ సర్వే మెథడ్స్లో. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఈ రాజకీయ పార్టీలందరూ క్వాంటిటేటివ్ సర్వే చేయించుకుంటే ఒక క్వశ్చనీర్ ఇచ్చి విలేజెస్లోకి పంపించి టిక్కులు పంపించి అది వచ్చిన తర్వాత సర్వే సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు. అది ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఫెయిల్ అవుతుంది. అదే అడగబోతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుందంటే దానికి రకరకాల కారణాలు. వీళ్ళు క్వశ్చనీర్ తీసుకెళ్లేవాడు కరెక్ట్గా అడగకపోయినా, ఇంకొకటి 2-3 ఉన్నాయి దాంట్లో యాంగిల్. ఈ క్వశ్చనీర్లు చేసి ఫిలప్ చేయించి తీసుకొచ్చే వాళ్ళకి ఇచ్చే శాలరీలు తక్కువ ఉండొచ్చు, వాడు తొందరగా ఏదో ముగించాలని హడావుడి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఏజెన్సీస్కి చాలా బల్క్గా రాజకీయ పార్టీలు అప్రోచ్ అవుతున్నాయి ఉండొచ్చు. రెండోది, ఎక్కువ పోలీస్ ఫోర్స్ వాడుతున్న రాష్ట్రాలలో తప్పు సర్వే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భయంతో సరిగ్గా చెప్పరు. సో దానికి భిన్నమైంది క్వాలిటేటివ్ రీసెర్చ్ అనాలిసిస్ మేము చేస్తాం. మేము చేసినప్పుడు అసలు జగన్ గారు బటన్ నొత్తి అంతమందికి డబ్బులు పంపిస్తున్నా కూడా ఎట్లా ఓడిపోతారు అనేది వాదన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరామ్ అస్తాన్ గారు లాంటి వాళ్ళు కూడా ముందు నుంచి 80% జగన్ గెలుస్తారని అన్నారు. కానీ నేను కౌంటర్ చేశా, జగన్ గారు గెలవడం చాలా కష్టమని. ఎందుకంటే ప్రజలు మనకి ఈరోజు వచ్చే డబ్బు కన్నా కూడా మన పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించడం స్టార్ట్ చేశారండి. ఒకటి. రెండు, ఆంధ్రప్రదేశ్ దిస్ ఈస్ ద మేజర్ అండ్ సటిల్ అబ్జర్వేషన్. నేను చూసేది ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్, వాళ్ళ కన్సర్న్, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తెలుస్తాయి. నేనేదో 3FB మోడల్ అని ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ ప్రకారం చేస్తుంటా. ఆ 3FB ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీడియా రోలు జగన్ గారు ఓడిపోవడంలో ఏంటో నేను చెప్తాను. 3FB అంటే ఏం లేదు సార్. ఫస్ట్ FB ఫార్మర్స్, బార్బర్స్ మాకు పెద్ద నిధులు సార్. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఫార్మర్స్ తప్పు చెప్పరు. పొలాల్లోకి పోయి కాసేపు కూర్చొని మాట్లాడొస్తాం, వాళ్ళు ఏం తప్పు చెప్పరు. అట్లనే బార్బర్స్ కూడా వాళ్ళు చాలా మందిని గమనిస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరు ఫస్ట్ FBలో. సెకండ్ FBలో ఫేస్బుక్, సోషల్ మీడియా. ఫేస్బుక్లో ఈ ఏరియా ప్రజలు ఎలాంటి చర్చ జరుపుతున్నారు అనేది వాళ్ళ మాటలను బట్టి, నేను కమ్యూనికేషన్ PhD కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది, నా టీమ్ కూడా ఒక ఐడియా ఉంది. అది. మూడోది ఫైనెస్ట్ బ్రెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గురించి నేను చర్చ చేసుకుంటే మీతో కూడా చాలాసార్లు మాట్లాడా. ఈ ఫైనెస్ట్ బ్రెయిన్స్ వీళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు, వీళ్ళ అభిప్రాయాలు ఏంటనేది క్రోడీకరిస్తాయి. ఈ 3FB మోడల్తో నాకు ఒక ఐడియా ఈజీగా వస్తుంది. అట్లనే తమిళనాడులో మేము 80% హీరో విజయ్ గెలవబోతున్నారని చెప్పిన ఒకళ్ళిద్దరిలో నేను ఒకడిని. ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతున్న రోజే చెప్పాం. ఈ 3FB మోడల్ సింపుల్ మోడల్తో ఒక 20-25 మంది వర్క్ చేసాం. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్ గారు ఓడిపోవడంలో మీడియా పాత్ర చాలా ఉందండి. నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే, మీడియా ఇప్పటికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వదిలేండి, ప్రింట్ మీడియాని ప్రజలు ఇప్పటికీ బైబిల్ లాగా, లేకపోతే ఏదో ఒక పరిశుద్ధమైన విషయంలాగా గమనిస్తున్నారు, తీసుకుంటున్నారు. దానికి మనకి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ పత్రికలు పోషించిన పాత్ర వల్ల మనకు తరతరాలుగా ఈ పత్రికల్లో కనిపించేది ఇది ఫైనల్ అని. దీన్ని చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మీడియా బలం ఎక్కువ ఉన్నవాళ్ళు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది లేదా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి అవి ఉన్నాయి. కానీ ఎఫెక్టివ్గా మీడియాను వాడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేర్చుకున్నారు. అది
బీజేపీ ఆ మాస్టర్ చేశారు ఆ ఆటలో. సో ఈ మీడియా ఎఫెక్ట్ వల్ల కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వాదనని పెద్దగా డైల్యూట్ చేయగలిగారని నేను ఫీల్ అయ్యాను సార్. అప్పుడే ఫీల్ అయ్యాను. అయితే దాన్ని తిప్పికొట్టడంలో సాక్షి ఛానల్ వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా చేస్తే బాగుండేదేమో. ఏదేమైనప్పటికీ కూడా మీడియా ప్లేడ్ ఏ వైటల్ రోల్ ఇన్ ఆపరేషన్స్. అయితే అసలు వాళ్ళు ఏమన్నా తిప్పికొట్టేదంటే అక్కడ నాకు అర్థమైనంత వరకు అదొక సెపరేట్ మళ్ళీ సబ్జెక్టు. అంటే అక్కడ ఉన్న కంపోజిషన్ ఎలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు అనేది చూడాలి. అయితే ఇదే మీడియా ఫస్ట్ లో కూడా ఉంది కదా, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కదా అని అంటారు. అప్పుడున్న వాతావరణం వేరు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మొత్తం ఒక 2-3 కమ్యూనిటీలు ప్రపంచవ్యాప్తంగా ఏకమైన విధానం వేరు. సో ఇది ఒక డిఫరెంట్ టాపిక్. ఇది ఒక కీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. Did you ever try to communicate the same thing to జగన్మోహన్ రెడ్డి గారు? అంటే సార్, నేను ప్రొఫెషనలిజం ఉన్నవాళ్ళము వెళ్ళి మేము సార్ మా సంగతి చూడండి అని అడగం. వాళ్ళు ఎవరన్నా వస్తే మనం ఏమైనా సహాయం చేయగలం. ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను మొన్న విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో టూర్ చేసి వచ్చాను. నాకున్న అబ్జర్వేషన్స్, నాకున్న సమాచారము, నేను సేకరించిన సమాచారం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎగిరి గంతేసి ఆనందపడాల్సిన విషయాలు. మనల్ని ఎవరు అడగరు, మనం దాన్ని చేయం. ఒకవేళ దే అప్రోచెస్ వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద సంస్థలకి 200 కోట్లు 300 కోట్లు గుమ్మరించి ఏదో ఐఐటీలో ఐఐఎంలో పనిచేసిన వాళ్ళని పెట్టుకుని చేసే వాళ్ళకన్నా చాలా తక్కువ ఖరీదులో వీ కెన్ గివ్ స్ట్రాటజీస్, బెటర్ స్ట్రాటజీస్ దాన్ దెమ్ అని నా ఫీలింగ్ అండి. ఇఫ్ దే అప్రోచెస్ వీ కెన్ డీల్, ఇట్స్ ఓకే. మనమేమో దాన్నే ఆధారంగా చేసుకుని లేం కాబట్టి వీ డోంట్ బాదర్ మచ్ అబౌట్. సో ఇప్పుడు డాక్టర్ సూరావజ్జుల రాము అంటే 360 degrees ఒక జర్నలిస్ట్గా, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్గా, ప్రొఫెసర్గా, సెఫాలజిస్ట్గా, సో ఆల్మోస్ట్ 4 మల్టీ డైమెన్షనల్ యాంగిల్స్ యూ టచ్డ్ అపాన్ ఇప్పటిదాకా. సో వృత్తిపరంగా కన్నా కూడా మీరు ప్యాషన్ వల్ల దీని మీద ఈ ఫోకస్ ఎక్కువ పెట్టినట్టున్నారు. సో అంటే మేము సూరావజ్జుల రాము నుంచి డాక్టర్ రాము దాకా చూసిన వాళ్ళం మేము. సో మీ థాట్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్మేషన్ని డిడ్ యూ నోటీస్? అంటే ఒకటండి, యాజ్ వీ గెయిన్ ఎక్స్పీరియన్స్ మనకి కొద్దిగా తెలుస్తూ ఉంటాయి కదా. నాకు ముఖ్యంగా ఏంటంటే, నేను వచ్చింది ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. పొలిటికల్ యాక్టివిటీస్ హబ్ అది. ఆ తర్వాత ఏదో చిన్న విద్యార్థి రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు ఉన్నాను. ఎప్పుడైతే జర్నలిజంలోకి వచ్చానో మనము రైట్ లెఫ్ట్ తీసుకోకూడదు, సెంట్రిస్ట్గా ఉండాలని గట్టిగా నేను బలంగా నమ్ముతూ వచ్చాను. మధ్యలో మీలాంటి వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కమ్యూనిజం నుంచి మారారు ఏంటి అని. ఇప్పుడు సెంట్రిస్ట్గా ఉన్నాము. ఇప్పుడు నిష్పాక్షిక విశ్లేషణ, నిష్పాక్షికంగా ప్రొఫెషనలిజంతోనే మన క్లయింట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సర్వ్ చేయటం చేస్తున్నాం. లాస్ట్ టైం ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా కొంతమందికి హెల్ప్ చేసాం మనము. నిష్పాక్షికంగా ఉంటేనే అది చేయడానికి వీలవుతుంది. మనం పార్టీ జెండాలు మోయకుండా మన క్లయింట్స్కి కావలసిన సూచనలు, సలహాలు, గ్రౌండ్ బేస్డ్ క్వాలిటేటివ్. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు గో బై యువర్ క్లయింట్, వాళ్ళ ఆస్పిరేషన్స్. అంటే అదే సందర్భంలో ఏమైనా మొహమాటాలు ఉన్నా చెప్పేవాళ్ళ, ఇలా లేదు ఇక్కడ మీకు ఇబ్బంది ఎదురు కాబోతోంది చెప్పేవాళ్ళు. డీలింగ్ లో ఫస్ట్ రాసుకునేది అది ఉంటుంది. ఏంటంటే మేము ఇచ్చేది సజెషన్స్, మీరు దీన్ని ఆదేశాలుగా భావించి అహంకారంతో మాతో డీల్ చేయకూడదు, మా మీద దాడులు చేయకూడదు, మేము చెప్పేదంతా కూడా మీ గెలుపుకు ఉపకరించేవే అని 1-on-1 మీటింగ్ లో చెప్తే చాలా వింటారండి, బాగా వింటారు, బాగా విని కరెక్షన్ చేసుకుంటారు. మేము కొంతమంది, నేను ఒక ఎంపీ క్యాండిడేట్ కోసం వర్క్ చేశానండి. ఆ ఎంపీ క్యాండిడేట్ ఒక టాప్ లీడర్ అంటే అసలు ఆయనకు పడదు. నేను చెప్పా ఆయనతో బ్రేక్ చేయాలంటే వినలా ఆయన. వినకపోతే నేను చెప్పా ఇది ఒక పెద్ద ఏరియా, మీరు వినట్లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను అని. అలాంటివి వాళ్ళని వదిలేస్తాం. వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఉంటాయి కాబట్టి అహంకారం ఉంటుంది కాబట్టి మనం అలర్ట్ చేసి వదిలేయటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అందువల్లనే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రావు. వాళ్ళు ఎప్పుడైనా సరే మాట విని మన విశ్లేషణని అర్థం చేసుకొని డీల్ చేయగలిగితే వాళ్ళకే మేలు జరుగుతుంది. అయితే చాలా మంది నిజానికి వింటారు, వినని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మనల్ని ఎంగేజ్ చేసేదే ఒక మార్గదర్శకత్వం కోసం, మనకి పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసు కాబట్టి, ఆ తెలుసుకునే సామర్థ్యం మనకి ఈ 35 ఏళ్ల జర్నలిజం ఇచ్చింది కాబట్టి వాళ్ళు మనల్ని ఎంగేజ్ చేస్తారు. చాలామంది ఇచ్చిన సూచనలు, సలహాలు, వ్యూహాలను బట్టే వెళ్తుంటారు. కంక్లూడ్ చేసే ముందు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్, కాసేపు మీరు సరదాగా స్వీకరించడానికి నవ్వుకోవటానికి కూడా.
ప్రపంచంలో ప్రజాస్వామికంగా ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతదేశంలోని కేరళ. ప్రపంచంలో ప్రజాస్వామికంగా ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కోల్పోయింది కూడా కేరళే. బహుశా ఇక కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఈ దేశంలో రావటం అనేది మనం చూడటం సాధ్యమయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదండి, నేను మీ అబ్జర్వేషన్తో నేను ఏకీభవించడం లేదు. నేను బెంగాల్ టూర్లో చేసిన ఒక అబ్జర్వేషన్ ఒకటి ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ 10-15 ఏళ్లలో బెంగాల్లో మళ్ళీ కమ్యూనిజం ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో మళ్ళీ ఉపద్రవం రాబోతోంది. ఉపద్రవం అనండి, లేకపోతే మేలు అనండి, అప్పటికున్న పరిస్థితులు. సార్ ఒకటండి, కమ్యూనిస్టులతో ఉండే లాభం ఏంటంటే, సరే వాళ్ళలో అగ్రెసివ్ నేచరు, లేకపోతే దాంట్లో లోటుపాట్లు వదిలేసి. అగ్రెసివ్ నేచర్ అనేది జనరల్గా మనం ప్రొయాక్టివ్ కాంటెక్స్ట్ లో వాడతాం. సరే అగ్రెసివ్, ఓకే, మీరు అంటున్న దాని ప్రకారం ఓకే, గుండాయిజం అంటారు మీరు, ఓకే. అదంతా వదిలేస్తే సార్, కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి నిజంగా రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసే సామర్థ్యం ఉన్న పార్టీలు కమ్యూనిస్ట్ వాళ్ళు. అయితే గ్లోబలైజేషన్ తర్వాత మారిన పరిస్థితుల్లో ఏ ఎంప్లాయీ చూసినా కూడా నోరు మెదపకుండా వచ్చిన జీతం జాలరా నాయనా అని ఉద్యోగ భద్రత లేకుండా బిక్కు బతికే పరిస్థితి. కానీ ఒక ట్రేడ్ యూనియనిజము, ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు కార్మికులకి, ఉద్యోగులకి మేలు చేయటం కోసం తప్పించే గుణం ఉన్నవాళ్ళు. అవలక్షణాలు వదిలేయండి, అవలక్షణాలు రావటం వల్ల ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ ప్రజల కోసం గొంతెత్తే వాళ్ళు మాత్రం ఇప్పటికీ కమ్యూనిస్టులే. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, లేటెస్ట్ ఉప ఎన్నికలో సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. ఇప్పటిదాకా సెకండ్ ప్లేస్లో కూడా లేడు. మాల్దా జహంగీర్ ఖాన్ కాన్స్టిట్యున్సీలో అక్కడే ఫాల్టాలో జహంగీర్ ఖాన్ విత్డ్రా అయిన తర్వాత సెకండ్ ప్లేస్లోకి వచ్చారు. నేను బెంగాల్ టూర్ నుంచి రాగానే చెప్పా, కమ్యూనిజానికి అంటే సార్ ఒకటి, ప్రజలకి చాలా మందికి కమ్యూనిజం సిద్ధాంతం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కాదండి. మన కోసం గొంతెత్తేవాడు, భయపడకుండా రోడ్డు మీదకి వచ్చేవాడు ఎవడైనా ఉంటాడా అని చూస్తారు. ఈ 10 ఏళ్లలో కమ్యూనిజం అక్కడ ఖచ్చితంగా డెవలప్ అయ్యి మళ్ళీ పవర్లోకి వచ్చే అవకాశం అయితే నాకు కనిపించిందండి. అంటే అది రావాలని నువ్వు కోరుకుంటున్నావా అని అంటే, ఎందుకంటే గ్రౌండ్లో ఏమంటే చరిత్రలో జరిగే సంఘటనలు చాలా వరకు మనకు నచ్చవు, వాటిని మనం మార్చలేం. ఎందుకంటే చరిత్ర, గజనీ మహమ్మద్ మన మీద దండెత్తడం మనకు నచ్చదు, కానీ ఆ టైంలో మనం లేం. ఇప్పుడు అతను లేడు, గజనీ మహమ్మద్ లేడు. అందువల్ల చరిత్రగానే చూద్దాం. ఎందుకంటే నచ్చాల్సిన అవసరం లేదండి, చరిత్రలో జరిగే చాలా సంఘటన అదేనండి, అది చరిత్ర. సో భవిష్యత్తులో కూడా అట్లా జరగచ్చు, నేను దాంతో ఏమి విభేదించను. ఇంకోటి వాసు గారు, ఆ బెంగాల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను. మతతత్వవాదం సృష్టించిన మమతా బెనర్జీకి చెక్ పెట్టడానికి కమ్యూనిస్టులు అయితే ఇట్లా పెట్టుండేవాళ్ళు కాదండి, బీజేపీ వాళ్ళు కాబట్టి పెట్టగలిగారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు సృష్టించే మతోన్వాదాన్ని ఎదుర్కొనే శక్తి నాకు తెలిసి మళ్ళీ మమతా బెనర్జీకి ఉండదు. అక్కడ మళ్ళీ ఆశాకిరణం కమ్యూనిస్టులే అని నాకు అనిపిస్తుంది. అయితే పారిశ్రామికీకరణ కోసం ఈ గవర్నమెంట్ బాగా చేస్తే, ఇప్పుడున్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్, ఫస్ట్ టైం బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ రావటం ఒక దేశ రాజకీయ చరిత్ర మారిపోయింది. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం అండి, మరీ ఇస్లామిక్ ఫోబియాతో వ్యవహరించకుండా ఓకే రీజనబుల్ లిమిట్స్లో ఉండి చేయగలిగితే ఇది ఒక 10-15 బోరు అనుకుంటున్నాం. మీకు వాళ్ళకి ఏదో గణశక్తో జనశక్తి ఏదో పేపర్ ఉంటుంది అక్కడ కమ్యూనిస్టులకి, దానికి కూడా సువేందు అధికారి ఆయన ఇది ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కమర్షియల్ ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. 15 ఏళ్ళు ఆవిడ తాళాలు వేసేసింది, విడిపించడం ఏదో చేశారు. అండ్ ఇంకోటి దాదాపు 700 నుంచి 800 మార్క్సిస్ట్ పార్టీ ఆఫీసులు వీళ్ళ పుణ్యాన్ని మళ్ళీ తెరుచుకున్నాయి. ఒక 50 నుంచి 100 కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు తెరుచుకున్నాయి. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, ఇది నేనేమి కొత్తగా సృష్టించి చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. వెళ్ళి వీళ్ళు ఆఫీసులనే కబ్జా పెట్టి బోర్డులు ఇసిరేస్తే మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆఫీసులో వాళ్ళు తెచ్చుకోగలిగారు. ఇన్ దట్ వే వీళ్ళు కొంత డెమోక్రటిక్గానే ఉండాలి. ఎందుకంటే సువేందు అధికారికి ఇంకో ఛాలెంజ్ ఉంది అని నేను అనుకుంటున్నా. 2028 సార్వత్రిక ఎన్నికలకి ప్రూవ్ చేసుకోవాలి అతను. ఇప్పుడంటే మమతా బెనర్జీ మీద వ్యతిరేకతతో కొట్టుకొచ్చారనే వాళ్ళ మాటలకి బలం ఉంటే ఉండొచ్చు కాక, ఈ లోపల మీరు అన్నారు చూసారు ఇండస్ట్రియలైజేషన్ 13.5 అంటే జీడిపి ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్, ఇవాళ ఎంత అండి 2.5. మళ్ళీ అక్కడ దాకా తీసుకెళ్లాలన్న తపన అయితే ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అవునండి. అయితే అక్కడ ఇంకోటి ప్రజలు అనుకుంటుంది కూడా ఒకటి, సిన్సియర్గా బుద్ధదేవ్ భట్టాచార్య గారు చేసిన ఎఫర్ట్స్ ఇండస్ట్రియలైజేషన్ కోసం దాన్ని ప్రజలలో రెచ్చగొట్టి మమతా బెనర్జీ ఫాయిదా తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసేది కూడా ఇండస్ట్రియలైజేషన్ చేస్తుంది. ఈ క్రమంలో
ఈ క్రమంలో ప్రజలు గుర్తెరిగారని నేను అనుకుంటాను. ఒకటేనండి, ఇప్పుడు పూర్తిగా ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ పూర్తిగా మతమయమైందండి. అక్కడ హిందూ కన్సాలిడేషన్ వల్లనే గెలిచారు. అక్కడ ముస్లిం ఎంఫసిస్ వల్ల గెలిచారు. అది ఓకే, వాళ్ళ సిద్ధాంతాలు కొంతవరకు పక్కన పెట్టి నిజంగా ఇండస్ట్రియలైజేషన్ చేయడం అవసరం ఉంది. అదే సమయంలో ఈ కమ్యూనిస్టులు కూడా వర్తమాన రాజకీయాలు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తమను తాము పునర్నిర్వచించుకొని మెలిగితే నెక్స్ట్ వీళ్ళే ఉంటారు సెకండ్ ప్లేస్లో. అట్లా కష్టపడుతుంటే 10-15 ఏళ్ళకి మళ్ళీ ఒక అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చరిత్ర పునరావృతం అవుతుందండి. చైనాయే మారిందండి, వీళ్ళు ఎందుకు మారరు? నేను అనుకుంటున్నాను కమ్యూనిజం చనిపోయింది, అదంతా అది నాకు అక్కడ చనిపోయింది బతికిందనే మాటల్లోకి నేను వెళ్ళను, కానీ మార్చుకోవాలి, పునర్నిర్వచించుకోవాలా ఈ అవలక్షణాలు. ఆ రోజు కార్ల్ మార్క్స్ కానీ లెనిన్ కానీ వాళ్ళందరూ డెంగ్ జియాపింగ్ కానీ వాళ్ళు రాసుకుంటే ఆ రోజున పరిస్థితులు వాళ్ళకి. సో ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు కదా. గ్లోబలైజేషన్ దిశగా చైనా అడుగులేస్తూ సూపర్ పవర్గా ఎదుగుతున్నప్పుడు అంతకన్నా క్యాపిటలిస్ట్ కంట్రీ ఇంకోటి ఉందా ప్రపంచంలో? అమెరికాని మించిన క్యాపిటలిజం అక్కడ ఉంది, పేరుకి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం. సో వీళ్ళు మారుతారా, లేకపోతే ఒక 50-60 ఏళ్ళ క్రితమే అక్కడే ఆగిపోయారా? అంటే మీరు నోటీస్ చేశారు కదా, చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్స్తో మాట్లాడారు కదా, ఏమన్నా మార్పు? అంటే మారటం అనేది ఇప్పుడు నేను అనుకోవటం కొద్ది చర్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇది వాళ్ళకి జీవన్ మరణ సమస్య. అక్కడ మారటం అంటే మారాల్సిందే ఇప్పుడు, ఎందుకంటే బీజేపీని ఎదుర్కొనాలా. ఓకే, మమతా బెనర్జీ పోయిన తర్వాత ఒక అవకాశం కనిపించింది వాళ్ళకి. సో మారటానికి ఆస్కారమే ఉంది. అయితే ఒకటి, ఇప్పటికీ అన్ని మతాలకు సంబంధించింది కూడా ఎప్పటివో సిద్ధాంతాలు పట్టుకొని వర్తమానంతో సంబంధం లేకుండా పాటించడం వల్ల వస్తున్న సమస్యలు ఇవి. ఈవెన్ ముస్లిమ్స్ అయినా హిందువులైనా అట్లా కాకుండా డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉంటే తప్ప. ఇప్పుడు చూడండి, బెంగాల్ కరువు వల్ల ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు అక్కడ పరిశ్రమలు లేకపోవడం వల్ల యువకులు ఎక్కడ పోయినా అసలు ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఉందండి నాకు. బెంగాల్లో రాజకీయ పరిస్థితుల వల్ల మనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకో తెలుసా అండి, బెంగాల్ వాళ్ళు సహజంగా కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేస్తారు. మీడియా మొత్తం చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం బెంగాల్ వాళ్ళు ఉంటారు. మనం పని చేయాల్సిన చోట కూడా, అంటే మనం ఉండాల్సిన చోట కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండి ఇంకొక పని చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళ మనుషులు తీసుకొస్తుంటారు. ప్రతి చోట, ప్రతి విద్యా సంస్థల్లో, మీడియా హౌసుల్లో, కార్పొరేట్స్లో మొత్తం బెంగాల్ లాబీస్ ఉన్నాయండి. అంటే తప్పని అంట్లా, మనకు కూడా అది కష్టమే. బెంగాల్లో అభివృద్ధి చెంది పరిశ్రమలు ఉంటే అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ చదువు అంటే మీద వలస తప్పేం కాదు, కానీ తెలియకుండా మనకు జరుగుతున్న అన్యాయం అది. అందుకే బెంగాల్ శ్రేయస్సుని మనందరం కూడా ఆశించాలి. బెంగాల్ మీద ఫోకస్ పెట్టాలి. బెంగాల్కి సపోర్ట్ కూడా అన్ని ఇవ్వాలి, వైపుల నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం మ్యాక్సిమం, ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారట. బెంగాల్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి ఆపద్దు, ఇమీడియట్గా ఫోకస్ చేయండి. ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ లేవు, 50-60 ఏళ్ళుగా అక్కడ లేవు. సో ఫోకస్ పెట్టి దాన్ని, అది బెంగాల్ వెనకటికో సేయింగ్ ఉండేది, రేపు మనం ఆలోచించేది బెంగాల్ ఇవాళే ఆలోచిస్తుందని. వాళ్ళు అలాంటి రోజులు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.